11:11 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. కొంచెం కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ కొడితే ఇక్కడ ఛానెల్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుందనమాట. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇంటర్వల్‌కి ముందు ఒక సాంగ్ ఉంది. అది డెఫినిట్‌గా ఇబ్బంది పెడుతుంది. ఇక స్టార్టింగ్ సీన్ కొంచెం. ఇక మిగతా సినిమా అంతా చూడొచ్చు. ఇక ఈ 11:11 అనే సినిమాని చూసిన తర్వాత నాకైతే బిలో యావరేజ్ ఫీల్స్ అండి. స్టార్టింగ్ బానే స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ అనేసరికి భారీ థ్రిల్స్ ఉంటాయేమో అనుకుంటే 40 మినిట్స్ లెంథీ లవ్ ట్రాక్‌తో వెళ్ళింది. ఇక అప్పుడే ఒక పెద్ద ప్రాబ్లమ్. అక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక కాసేపటికి క్లోజ్ అవుతున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ లైక్ బ్లాక్‌మెయిల్ అనమాట. అలానే వెళ్ళింది మూవీ. ఎండ్ అయింది అలాగే. అంత లాజికల్‌గా బిలీవబుల్‌గా కూడా లేదు. వెరీ లిమిటెడ్ క్యారెక్టర్స్‌తోనే వెళ్ళింది. అలా అని మరీ దారుణంగా కూడా అనిపించలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే క్వాలిటీ బావుంది. కానీ కంటెంట్ తక్కువైంది. స్టోరీ లైన్ ఏంటంటే ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌లో చేసే హీరో అతని లవర్‌తో బయటికెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి పర్సనల్ వీడియో ఒకటి లీక్ అయిపోతుంది. దానితోనే బ్లాక్‌మెయిల్ చేస్తారు. అసలేమైంది? ఎలా లీక్ అయింది? అది చేసింది ఎవరు? దీని నుండి ఎస్కేప్ అయ్యారా లేదా? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఫోరెన్సిక్ అండ్ క్లూస్ టీమ్ ఆఫీసర్ అర్జున్ హీరో సూపర్ ఉన్నారు. కటౌట్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. హీరోయిన్ కూడా బాగున్నారు. బాగా యాక్ట్ చేశారు. మూవీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కనెక్షన్స్ బాగున్నాయి. సాంగ్స్ 2 వినడానికి పర్లేదనేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్. ఈ సినిమా వరకు. మైనస్ పాయింట్స్. స్టోరీలో పెద్ద కొత్తదనం ఏం లేదు. వీడియోని చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం అనేది ఈ పాయింట్‌ని ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పండి. జనరల్‌గా హీరో ఫ్రెండ్‌కో వీడియో లీక్ అయితే హీరో సేవ్ చేసి కాపాడినట్టు ఉండేది. ఇక్కడ దాంతోనే సినిమా తీశారు. సినిమా మెయిన్ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. లవ్ స్టోరీ అంతా అయిపోవాలి. స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ థ్రిల్లర్‌కి రిలేటెడ్ ఈవెంట్‌కి చూపించి, ఇక నెక్స్ట్ 40 మినిట్స్ అంతా కూడా లవ్ స్టోరీనే. బ్లాక్‌మెయిల్ చేసినవాడు సింపుల్‌గా దొరికిపోవడం. ఆ అమ్మాయి వెళ్ళినప్పుడు ఫోన్ యూజ్ చేయనివ్వరు గానీ, మరీ లొకేషన్ సెండ్ చేసే వరకు ఫోన్‌ని లాక్కోకుండా ఊరుకోవడం. కాల్ చేసి పంపు అంటే, ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా? ఒకవేళ ఏమైనా ఇరుక్కుపోతే ఏంటి పరిస్థితి అనే విధంగా ఏం చూపించలేదు. వెళ్ళిపోతారు, సేఫ్ అయిపోతారు. ఆ ఫస్ట్ డెడ్ బాడీ విషయంలో క్లారిటీగా చూపించలేదు. ఎఫెక్టివ్‌గా లేవు కొన్ని సీన్స్. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని సీన్స్ థ్రిల్లింగ్‌గా ఉంటే, కొన్ని థ్రిల్ చేయలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, అసలు చూడడానికి ఏ సినిమా లేకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా ఇదొక థ్రిల్లర్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. హెవీ థ్రిల్లర్ కంటెంట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎంగేజింగ్ ఇన్ పార్ట్స్ బట్ ఇన్‌కన్సిస్టెంట్ యాస్ ఎ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.